సెలే సినిమాల్లో హీరోలకి దెబ్బ తగిలినప్పుడు హీరోయిన్లు సేవ చేస్తారు కదా, అలాగే నువ్వు కూడా బావకి సేవ చేస్తాడు డ్రీమ్ వేసుకున్నావు ఏటే? అవునా? అయితే మంచి పీలుగుడ్డు పాట కూడా వేసుకుని ఉంటావు. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. ఈ పాట కదైతే వేసుకున్నావా? భలే కనిపెట్టావన్నయ్య. మరి ఏటనుకున్నావే సిగ్గులు రంగడంటే? మరి ఇంకేట ఆలస్యం, వీడియో నీది ఆడియో నాది కానీ. సరు కాన్ఫ్లెక్స్ అక్కడ పెట్టు, నేను తర్వాత తింటాను. అయ్యో వద్దు సారు, మీకు అసలే చెయ్యి నొప్పి, నేను తినిపిస్తాను. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. హలో, నువ్వు మరీ ఆర్ట్ సినిమాలో ఆర్టిస్ట్ లాగా అలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టకు, చూడలేక చేస్తున్నాను. ఎక్కడైనా భర్త నా భార్య నాకు సేవలు చేస్తే చాలు అనుకుంటాడు, కానీ మీరు మాత్రం నేను చేస్తానన్నా కూడా వద్దంటున్నారు. పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై, బ్రతుకుతుంది పడతి పతే లోకమై. కలలోనే మేలు, నేనేం చేసినా కాస్త బుసు అనుకుండా బుద్ధిమంతుల్లో ఉంటారు. మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరే ఆప్తులు? ఏ పూజ చేసినా, ఏ నోము నోచినా, ఏ స్వార్థములే. చెరుకు ట్రాక్టర్ డ్రైవర్లా ఏంటది? అంటే బా మనకి రైట్స్ లేవు. నా ముందు పాడే రైట్స్ కూడా లేవు. అయినా నువ్వు కలలు కనాల్సింది నా గురించి కాదు, నీ భవిష్యత్తు గురించి. బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలని, గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాలని కలలు కను. అవి నెరవేరడానికి కృషి చేయి, అర్థమైందా? ఏంటలా చూస్తున్నావు? అవునే సలే, అసలే ఎట్లా సార్ నీ ట్రైనింగ్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు కదేటి? మరి ఆయన చెప్పిండి టయానికి వెళ్ళకపోతే ఆయన శమతాన్ని వాడతాడు కదేటి? కాదన్నయ్య, సార్ నీ ఇలా వదిలేసి ఎలా వెళ్ళను? నా గురించి నేను చూసుకుంటానని చెప్పాను కదా. ఏ నువ్వు తప్ప ఇంట్లో నన్ను ఎవరు పట్టించుకోరా ఏంటి? బాక్సింగ్ ప్రాక్టీస్ తప్పించుకోవాలని చూడకు, వెళ్ళు.